ఇదేం పిచ్చి పని దుర్యోధన? పిచ్చి పని? జ్యేష్ఠ కుంతిపుత్ర, ఈ విగ్రహం మీ నాన్నగారిది. 5 విగ్రహాలని చేయించడానికి మొదలు పెట్టాం మేము. కానీ తర్వాత ఆలోచించాం, ఒకవేళ ఒక విగ్రహానికి ముఖం లేకపోతే అప్పుడు మీరందరూ మీ తండ్రుల ముఖాలను ఊహించుకుంటారు కదా. ప్రతిజ్ఞ చేయడానికి ముందు ఏదైనా ప్రణాళిక వేశావా? ప్రణాళికలు పిరికి వాళ్ళు వేసుకుంటారు, కానీ శూరులు వీరులు మార్గాన్ని ఎంచుకుంటారు. అదే చెప్పారు కదా మీరు పెదనాన్న. నాకు తెలుసు, ఎప్పుడైనా హృదయంలో అగ్ని జ్వలిస్తే దాని నుంచి వెలువడే పొగ మస్తిష్కాన్ని ఆక్రమిస్తుంది. చూడు, ఆ కారణం వల్లే నేను నా తపస్సుని భగ్నం చేసుకుని ఇక్కడికి రావాల్సి వచ్చింది. నిన్ను రక్షించడానికి కర్ణ. మీరొక్కరే కదా వాళ్ళ రక్షణ పొందడం నాకు చాలా గర్వదాయకం. అది కేవలం మీరే పెదనాన్న. ఇంకో దివ్యరథమా పెదనాన్న? నువ్వింక ఏ విషయంలోనూ ఆలోచించాల్సిన అవసరం లేదు కుంతి. నేను నా కొడుకులు పూర్తిగా ప్రయత్నిస్తాం మీరందరూ ఇక్కడ సుఖంగా ఉండటానికి. ప్రణామాలు పెద్దమ్మా. అంతా బావున్నారు కదా ధర్మరాజా? మీరందరూ నా పుత్రుల్ని కలిశారా? అది పెద్దమ్మ, మీ పుత్రుల్ని మేము కలిసాం. పైగా వాళ్ళ గురించి మేము పూర్తిగా తెలుసుకున్నాం కూడా. పెద్దమ్మ, నాకు నమ్మకం ఉంది, మీ 105 సోదరులు హస్తినాపురానికి బలమవుతారు. మీకు ఏం కావాలన్నా సరే మీరు నేరుగా నా దగ్గరికే రండి. దేని గురించి అంతగా ఆలోచిస్తున్నారు నాయనా? మీ ముఖాల్లో ఎందుకని ధైర్యం కనిపించడం లేదు? అది మా అందరికీ అడవిలో ఉండడం అలవాటైపోయింది కదమ్మా.
ఇంత పెద్ద రాజమహల్లో దారులు మర్చిపోతున్నాం. రాజభవనంలో దారులు మర్చిపోతే మళ్ళీ కనుక్కోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, సవాళ్లలో, ఆపదల్లో, సంఘర్షణల్లో జీవన మార్గాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇక మనం ఈ సంఘర్షణలకి ముగింపు పలకాలి. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకు అర్థమైంది, నువ్వు శౌనుడు లేకపోతే నా జీవితం శూన్యం కన్నా. ఇక మీదట నువ్వు ఈ ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు, తెలిసిందా? ఎవరైతే మార్పుని తీసుకురావాలని ప్రతిజ్ఞ చేశారో వాళ్ళ కాళ్ళు ఎప్పటికీ ఎక్కడా నిలబడలేవు రాధ. గాలిని ఏ విధంగా బంధిస్తావు? అదంతా నాకు తెలియదు బావగారు. కానీ కన్నా, నువ్వింక ఎలాంటి పిచ్చి పనులు చేయకూడదు. మీ నాన్నగారు నిన్ను వెళ్ళగొట్టేలాంటి పనులు చేయకు కన్నా. నేనేం చెయ్యనులేమ్మా. నన్ను మీరు గాని లేదా నాన్నగారు గాని ఆదేశించినంత వరకు, అప్పటి వరకు నేను ఇంటిని విడిచి వెళ్ళనమ్మా. కానీ నాకు భయంగా ఉంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, స్వయంగా మీరిద్దరూ నన్ను వెళ్ళిపోమని ఆదేశించే రోజు. లేదు కర్ణ, ఇకపై మేము నీకు అలాంటి ఆదేశం ఇవ్వాల్సిన పనే లేదు. ఎందుకంటే ఆదేశించడానికి మేము జీవించి ఉండాలి కదా. కాలిపోయే చెట్టును చూసావా? అంతకంటే ముందే ఆ చెట్టును కాపాడాలనుకునేవాడే కాలిపోతాడు. నీలో రగులుతున్న ఈ సంఘర్షణ నీ కుటుంబాన్ని బలి తీసుకుంటుంది. కర్ణ, మహారాణి కుంతి నిన్ను రమ్మంటున్నారు. కానీ ఎందుకు? రాధా, మహారాణి ఆదేశిస్తే ఎందుకు ఏమిటని అడగకూడదు. వెళ్ళు కన్నా. వసంత పంచమి ఉత్సవం రోజున ఒకవేళ కర్ణుడు ఇక్కడే ఉంటే అప్పుడు మనం పశ్చాత్తాపడాల్సిన స్థితి కలుగుతుందన్నగారు. మహారాణి కుంతి ఆదేశించకపోతే నేను కర్ణుడిని పూర్తిగా బహిష్కరించేవాణ్ణి. కర్ణుడిని చాలా పెద్ద ఆపద నుంచి కాపాడుకోవడానికి అదే మంచి మార్గం. వద్దు ఆర్య, రక్షణ ఇంట్లోనే ఉంటుంది, అడవిలో కాదు. నేను నిర్ణయించుకున్నాను ఆర్య. వసంత పంచమికి మునుపే నేను కర్ణుడికి పెళ్లి జరిపిస్తాను. కట్టుకున్న భార్యని నిరాధారంగా వదిలేసి ఇంటిని విడిచిపెట్టడానికి ఎవరికి అధికారం ఉండదు. ఇది కేవలం కట్టుబాటు మాత్రమే కాదు, ఈశ్వరుడి ఆదేశం.
కర్ణుడు ఈశ్వరుడి ఆదేశాన్ని పాటించి తీరాల్సిందే. వనసామ్రాట్, మీరు నా లక్ష్యాన్ని కదిపేశారు. లేదంటే నేను తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించేవాణ్ణి. తప్పకుండా. మీరు రాకుమారులు కదా, యుద్ధంలో శత్రువుని ఆదేశిస్తారా అస్సలు కదలొద్దని? అప్పుడు తను కదలకుండా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మీకు యుద్ధంలో అనుభవం ఉందా? జీవితంలో అనుభవం ఉంది రాకుమార అర్జున. పైగా నా జీవితం కూడా యుద్ధం కంటే తక్కువేం కాదు. దాని అర్థం? మీరు ప్రశ్నలతో దాడి చేస్తున్నారు. ఇంక నాకు సెలవివ్వండి. నేను మీ తల్లిగారిని కలవాలి అర్జున. ఒకవేళ మన బాణాన్ని చాలా దూరం చేర్చాలంటే మీ ధనుస్సు అల్లె తాడుని, దాని బలాన్ని మరింత పెంచుకోండి. లేదంటే బాణం సగం దూరంలోనే గతి తప్పిపోతుంది. యుధిష్ఠిరుడు ఏం చెప్పాడంటే మనం ఒక గడిలో వచ్చేయాలట. చూడండి, ఈ దిశలో వంటిలో లేదు, ఈ దిశలో పదండి. కానీ ఈ దిశలో మామిడి పళ్ళు ఉన్నాయి నకులా. నాకు మామిడి పళ్ళ సుగంధం వస్తుంది. అదంతా మీ భ్రాంతి అన్నగారు. ఏవేవో వాసనలు వచ్చేస్తాయి మీకు. కాస్త ఆకలి పెరిగితే చాలు మీకు మనిషి ముఖంలో కూడా మామిడి పండు ఆకారంలో కనిపిస్తుంది. నీ ముఖంలో నాకు సొరకాయ కనిపిస్తుంది నకులా. కారణం ఏంటో తెలుసా? అవును, ఎందుకంటే మీకు సొరకాయ రుచి ఇష్టం లేదు కదా. అందుకనే నువ్వు నన్ను ఎగతాళి చేసావనుకో, అప్పుడు నిజంగానే నీ మొహం సొరకాయలా అయిపోతుంది. సరే పద, మామిడి పండ్లు వెతుకుదాం. చూడు చూడు సొరకాయ ముఖం, ఇక్కడ మామిడి పళ్ళు ఎన్నున్నాయో. అసలు తిండి విషయంలో నాకెప్పుడు భ్రాంతి కలగనే కలగదు. ఎన్ని తింటారు అన్నగారు? ఎన్ని చెట్ల నుంచి రాలితే అన్ని పూర్తిగా తినేస్తాను.
ఆ టెంకి కూడా ఈ మామిడి చెట్టు మీద నుంచే పడింది సోదరా భీమా. తిను. ప్రియ దుశ్శాసన, నువ్వు ఎలాగో చెట్టెక్కావు కదా, కొన్ని పండ్లు కోసిస్తావా? నీకేమనిపిస్తోంది ఇక్కడున్న మామిడి చెట్లన్నీ మీవా? వాళ్ళ నాన్న రాజు కదా, అందుకే అధికారం ఉంది వాళ్ళకి హస్తినాపురం మీద. రాజుగా ఉండేవారు, కానీ ఇప్పుడు వాళ్ళ నాన్న స్వర్గవాసి అయిపోయారు. ఇప్పుడు కేవలం స్వర్గంలో ఉన్న మామిడి చెట్ల మీదే వాళ్ళకి అధికారం ఉంది, హస్తినాపురంలో కాదు. ఈ చెట్లన్నీ పూర్తిగా మావే సోదర భీమా, ఎందుకంటే మా నాన్న రాజు. పదండి అన్నయ్య గారు, ఇంకేమైనా తిందాం. ఇలా చూడు సోదర భీమా, ఒకవేళ మీరు అడుక్కుంటే అప్పుడే మీకు మామిడి పళ్ళు లభిస్తాయి. భిక్ష అడుక్కోవడానికి ఏంటి సిగ్గు? మీ నాన్న కూడా భిక్షాటం చేసుంటాడు. అవును, వాళ్ళ నాన్న భిక్షంగా రాజ్యాన్ని అడుక్కున్నాడు. అడుక్కోండి, బిచ్చమెత్తుకోండి. మామిడి పళ్ళు పొందండి. మామిడి పళ్ళు పొందండి. పుత్రా, పుత్రుడు కాదు, సూతపుత్ర కర్ణుడు. ప్రణామాలు మహారాణి. మీరు పిలిచారంట, ఆదేశించండి. ఆదేశం కాదు, ఇది వినతి. ఇప్పుడు నాకు నీ సహాయం అవసరం కర్ణా. సూతపుత్రులు అడవిలో సాయం చేస్తారు మహారాణి, రాజభవనంలో కేవలం సేవ చేస్తారు. పైగా మహారాణి కేవలం ఆదేశిస్తారు. నా కొడుకులకి నీ సహాయం అవసరం కర్ణా. మహారాణి, మీ 5 కొడుకులు శక్తివంతులు, వాళ్ళని రక్షించుకోవడంలో సమర్థులు కూడా. అయినా వాళ్ళకి నా సాయం అవసరమైందా? నాకు వాళ్ళ సామర్థ్యం గురించి చాలా బాగా తెలుసు కర్ణా, కానీ వాళ్ళకి హస్తినాపురం గురించి తెలీదు. మహారాజు కొడుకుల వ్యవహారం ఈ సమయంలో బాగోలేదు. ఆ కారణంగా నేను నా బిడ్డల్ని గురించి బాధపడుతున్నాను. నీకు వాళ్ళతో స్నేహం కుదిరింది కదా? పోరాడే సమయంలో ఏర్పడే మిత్రత్వం, శత్రుత్వం ఎప్పటికీ దృఢంగా ఉంటుంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. నువ్వు నా బిడ్డలకి హస్తినాపురంలో మార్గదర్శనం చేయగలవని. నా మీద మీకు ఎక్కువ నమ్మకం మహారాణి. ఎలా అనిపిస్తోందంటే రక్త సంబంధం కంటే ఎక్కువ గొప్పదైన అనుబంధం ఉంది నీతో మాకు. నీ ముఖంలో తేజస్సు నిన్ను నమ్మడానికి ప్రేరణ కలిగిస్తోంది.
భీముడే అందరికంటే బలవంతుడు. మంచి భోజనం వాసన వస్తే పరిగెట్టుకుంటూ వస్తాడు. అక్కడ అతని భోజనంలో దీన్ని కలిపి అతని హత్య చేసేద్దాం.